ఓం నమ శ్రీ యతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. ఈరోజు స్వామి వివేకానంద కంప్లీట్ వర్క్స్లో మనం సెకండ్ వాల్యూమ్లో ఉన్నాము. ఈరోజు లెక్చర్ మాయా అండ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద కన్సెప్షన్ ఆఫ్ గాడ్. అది అంటే మనం మాయా గురించి మనం చెప్పుకున్నాం, భ్రాంతి, ఇల్యూషన్ అని చెప్పి. అది తర్వాత భగవంతుని పైన మనకున్నటువంటి భావం ఎలాగ పరిణామం చెందుతూ వచ్చింది అన్నది సబ్జెక్ట్ అన్నమాట. మాయా అండ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద కన్సెప్షన్ ఆఫ్ గాడ్. మాయా మరియు భగవంతుని పైన మనకున్న భావం యొక్క పరిణామం ఎలా జరిగింది అన్న దానిపైన ఈరోజు సబ్జెక్ట్ అన్నమాట. ఇప్పుడు భగవంతుడు ఒక్కడనా, ఇద్దరున్నారా? భగవంతుడు ఇద్దరున్నారా, ఒక్కరున్నారా? చెప్పండి. ముగ్గురున్నారా? 10 మంది ఉన్నారా? ఒక్కరే అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? భగవంతుడు ఒక్కడే అన్నవాళ్ళు కదా. భగవంతుడు ఒక్కడే. మరి ఎందుకు మనం వేరువేరుగా ఆరాధిస్తున్నాం కదా? ఎందుకని? దీనిపైన మాట్లాడుతున్నారు స్వామీజీ. ఎందుకు మనం మరి విడివిడిగా ఆరాధిస్తున్నాం కదా? ఒక్కొక్కరు భగవంతుడు ఒక్కొక్క రకంగా ఉంది. రకరకాల మతాలు, రకరకాల మార్గాలు, రకరకాల దేవతలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఎందుకు ఇది? భగవంతుడు ఒక్కడే అయితే మరి ఎక్కడ ప్రాబ్లం? ఎక్కడుంది ప్రాబ్లము? అంటే మనకు ఉండేటువంటి అభిప్రాయాన్ని బట్టి, మనకు ఉండేటువంటి భావాన్ని బట్టి మనకు భగవంతుని యొక్క స్వరూపం కూడా మారుతూ ఉంటుంది. అది ముందు ఎలా ఉండేవారు మనుషులు చెప్పండి? కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమిపైన ఆటవికుల్లాగా ఉండేవారు. ఇప్పుడు కూడా ఉన్నారా లేదా? ట్రైబల్స్ ఉన్నారా లేదా? ఇప్పుడు మీరు అండమాన్ నికోబార్కి వెళ్ళారనుకోండి, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, వాళ్ళకి భాష తెలియదు. జస్ట్ లైక్ జంతువుల్లాగే ఉండే మనుషులు కూడా ఇప్పుడు ఉన్నారు ఇంకా. సో అటువంటి వాళ్ళకి ఆ సమయంలో మరి భగవంతుడు అంటే ఏంటి, ఎలా వచ్చింది ఐడియా? ఇవన్నీ చూడండి, స్వామీజీ ఎంతో డీప్గా ఆలోచించి చెప్తున్నారు. ఇది ఎలా వచ్చాయి ఈ ఐడియాస్ అన్నీ కూడా అంటే, నెమ్మదిగా వాళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ మనిషి ఎలా ఉండేవాడు, జంతువు ఎలా ఉంటే అట్లాగే ఉండేవాడు. అంటే ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తినడం, తర్వాత వేటాడేవాళ్ళు, తినేసేవాళ్ళు, తర్వాత జంతువుల్లాగే జస్ట్ లైక్ దట్ ఉండేవారు వాళ్ళు. బట్టలు కూడా సరిగ్గా వేసుకోరు. ఇప్పుడు మీకు తెలుసో లేదో, అండమాన్ నికోబార్ మీరు చూడండి, ఇప్పటికి కూడా తెలియదు వాళ్ళకి అసలు. సో ఆ విధంగా ప్రిమిటివ్గా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఈ కన్సెప్షన్ ఎలా వచ్చింది అన్నది స్వామీజీ ఇక్కడ మనకు చెప్తారు. దీనికి మాయా అని ఎందుకు చెప్తున్నారంటే, ఈ అద్వైత వేదాంత అనే దాంట్లో మాయా అనే కాన్సెప్ట్ మనం ఏం చెప్పుకున్నాం, మనం ఏమి చూస్తున్నామో అదే, మనం ఏది కళ్ళతో కానీ చెవులతో కానీ ప్రపంచాన్ని ఏది చూస్తున్నామో అదే మాయా అన్నారు. ఎందుకన్నారు మాయా అని? అంటే ఒకప్పుడు ఒకలా ఉంటుంది, వేరేప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. అవునా కదా? మీ మనసు ఒకసారి మీరు ఆలోచించుకోండి, ఎప్పుడు ఒకేలా ఉంటుందా? పోనీ ఒకరిపైన మీకు అభిప్రాయం ఉంది, ఈ అమ్మాయి మంచి అమ్మాయి, మంచి ఫ్రెండ్షిప్ చేస్తారు మీరు, మళ్ళీ 4 రోజులకి అది మారిపోయి మళ్ళీ వాళ్ళే విరోధుల కింద ఎందుకు మారుతున్నారు? ఇదే అనమాట ప్రపంచం యొక్క మొత్తం గతి ఇలాగే ఉంటుంది. అందుకే కదా ప్రాబ్లం అంతా మనకి. అంటే ప్రతి నిమిషం మారిపోతూ ఉంటుంది. ఎందుకు మారిపోతుంది? సత్యం అంటే అలా మారిపోకూడదు కదా. ఎందుకు మారిపోతుంది? మారిపోవడం ఎక్కడ మారుతుంది? మనలో మారుతుంది. ఎదుటిన్న మనిషి ఎప్పుడూ ఒకేలా ఉన్నాడు, వాళ్ళ మనిషి అంటే యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళే ఉన్నారు, కానీ మనలో అభిప్రాయాలు మారుతూ ఉన్నాయి, మన రుచులు మారుతూ ఉన్నాయి. దీనివల్ల ఏమైందనమాట, మన ఆ కన్సెప్షన్ కూడా మారిపోతుంది. సో ప్రతి మనిషి గురించి, ప్రతి విషయం గురించి ఎప్పుడు దేనిని కూడా నమ్మలేము ఇదే సత్యం అని చెప్పేసి. మనల్ని మనమే నమ్మలేము. ఒక్కోసారి ఒక్కో రకంగా చెప్తూ ఉంటుంది మన మైండ్. సో దీనిని బట్టి అంటే భగవంతుని పైన మన అభిప్రాయాలు కూడా, మనిషి ఎదిగే కొద్దీ కూడా అభిప్రాయాలు కూడా మారుతూ వచ్చాయి. ఫస్ట్లో ఏం చేశారనమాట, మనకంటే కూడా ఏదో శక్తివంతమైనది ఏదో ఒకటి ఉన్నారు అనే భావంతో ఇది మొదలైంది. ఎందుకంటే మనం అనుకున్నట్లు అన్నీ జరగట్లేదు, సడన్గా ఉరుములు వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి, మొత్తం రకరకాలు వస్తున్నాయి, ఎక్కడో ఏదో శక్తి ఉంది, అన్నీ కదిలిపోతున్నాయి. అంటే మనిషి ఒక్కసారి చూసినప్పుడు ఇదంతా ఏంటిది, ఎవరో ఏదో చేయిస్తున్నారు అన్న భావంతో మనకంటే గొప్పమైనటువంటి ఎవరో ఉన్నారు అని ఆ కాన్సెప్ట్ అనేది అలా డెవలప్ అవుతూ వచ్చింది. అయితే ఆ కాన్సెప్ట్ డెవలప్ అవుతున్నప్పుడు వాళ్ళు భగవంతుని ఎలా ఊహించుకున్నారు? వాళ్ళకిలాగే ఊహించుకున్నారు. వాళ్ళకిలాగే ఒక ట్రైబల్, ఒక మంచి బాణాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాకపోతే తనకంటే ఇప్పుడు మన ఒక జంతువులు వేటాడితే వాళ్ళు ఏంటంటే, ఆ భగవంతుడు ఏంటంటే అన్ని జంతువులు 1000 జంతువులు తన వేటాడేస్తాడు, జంతువులు అతన్ని ఏమీ చేయలేవు. అలా తనలాగే ఊహించుకుంటూ తనకంటే శక్తివంతమైనటువంటి
వాడు భగవంతుడని వాళ్ళు ఊహించుకోవడం మొదలుపెట్టారు. ఇది ఎప్పటి నుంచి ఎలా డెవలప్ అయింది ఈ భగవంతుడు అనే ఐడియా గురించి స్వామీజీ చెప్తున్నారు. ఈ లెక్చర్ ఎక్కడ చెప్తున్నారో తెలుసా? లండన్లో చెప్తున్నారు. ఇది 1896లో అక్టోబర్ 20వ తేదీన లండన్లో ఈ లెక్చర్ చెప్తున్నారు. సరేనా? సో ఇప్పుడు మీరు చూడండి, అలా అనుకున్నారు కదా. నెమ్మదిగా ఏమైందంటే మన వాళ్ళు ఇప్పుడు చూడండి, ఇంద్రుడు అదంతా అంటూ ఉంటారు కదా, ఇంద్రుడు వరుణుడు. ఇటు చూడండి ఒకసారి, ఇంద్రుడు వరుణుడు వీళ్ళందరూ దేవతలు ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎక్కువ చావు ఉండదు. మనం అంటే 100 ఏళ్ళలో చనిపోతాము. వాళ్ళకి ఏంటంటే ఏమీ చావు ఉండదు. అంటే భగవంతుడి గురించి ఊహించుకునేటప్పుడు వాళ్ళు ఎలా ఊహించుకుంటున్నారు? మనలాగే ఊహించుకున్నారు. మనలాగే అంటే మనిషి తన స్థాయిని బట్టి భగవంతుని ఊహించుకుంటూ ఉంటాడు అన్నమాట. సో తనలాగే ఊహించుకుంటూ, కానీ మనకంటే ఎక్కువ శక్తి ఉంటుంది, ఎక్కువ రోజులు బ్రతుకుతారు వాళ్ళు ఇంకా అన్న థాట్ అన్నది ఉండి ఏం చేస్తారనమాట. మరి ఈ దేవతలందరూ వచ్చారు ఆ విధంగానే. ఈ వర్షం ఎక్కడి నుంచి వస్తుందంటే ఎవరో దేవత ఉన్నాడు పైన, వరుణుడు అన్నారు. ఇది అంటే నేను ఇక్కడ చెప్తున్నాను భారతదేశం కాబట్టి నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. వేరే మతాల్లో కూడా సేమ్ ఉంటాయి. అక్కడ ఏదో పేరు పెడతారు, దానివల్ల ఇది వస్తుందని. అంటే ఈ ప్రకృతికి అంతా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది ప్రతి మతం కూడా. ఎందుకు ఎలా వచ్చింది ఈ ప్రకృతి? భగవంతుడి నుంచే వచ్చింది, కానీ ఎలా వచ్చింది అన్నదానికి ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకంగా ఉంది. సో ఇక్కడ ఏమైందనమాట, రకరకాల దేవతలందరినీ ఊహించుకుంటూ మనకంటే శక్తివంతమైన దేవతలు వాళ్ళు డ్రింక్ చేస్తారు కదా, ఆ దేవతలు కూడా డ్రింక్ చేస్తారు. సో అలాగనమాట వాళ్ళు కూడా చక్కగా సురాపానం చేస్తూ ఉంటారు. కొన్నాళ్ళు అయ్యేటప్పటికి వీళ్ళలో కొంచెము నీతి నియమం అంటే పక్క వాళ్ళ గురించి ఫీల్ అవ్వడం, ఈ ట్రైబ్స్ అంటే చూడండి కేవలం జంతువుల్లా కాకుండా ఒక కమ్యూనిటీ కింద ఫామ్ అవ్వడం మొదలుపెట్టారు. మీరు ఊహించుకోండి, పూర్వకాలం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం అరణ్యం ఉంది, అందులో జంతువులాగా మనుషులు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఆ సమయంలో ఈ ఐడియాస్ ఎలా వచ్చాయనేది స్వామీజీ చూడండి ఊహించుకొని చెప్తున్నారు ఇది. సో ఇలా వచ్చి వీళ్ళందరూ కూడా ట్రైబ్స్ ఒక గ్రూప్ కింద ఫామ్ అవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు కొన్ని జంతువులన్నీ ఒక గ్రూప్ కింద ఫామ్ అవుతూ ఉంటాయా? మేకలన్నీ ఒక చోట, గొర్రెలన్నీ ఒక చోట ఉంటాయి లేదా? సో ఈ విధంగా మనుషులు కూడా ఏమయ్యారనమాట, చిన్న చిన్న సమూహాల కింద. ఒక కొండ దగ్గర ఉండే వాళ్ళందరూ ఒక సమూహం చెప్పి వాళ్ళ గురించి ఎదుటి వాళ్ళ గురించి కొంచెం ఫీల్ అవ్వడం మొదలుపెట్టారు. నా గురించే కాకుండా జంతువులు ఏం చేస్తాయి, తన గురించి తను ఆలోచించుకుంటాయి. కానీ ఈ మనుషులకి ఏమైందనమాట, నెమ్మదిగా పక్క వాళ్ళ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. సో ఈ విధంగా గ్రూప్స్ ఫామ్ అయ్యి వీళ్ళకు ఒక దేవుడు, వాళ్ళకు ఒక దేవుడు అలా మొదలయ్యారు. ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడ చూసినా మీరు ప్రిమిటివ్ ఏజెస్లో చూస్తే మనం వాళ్ళని చూసి నవ్వుకోకూడదు. ఆ రోజుల్లో ఆ పరిస్థితుల్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తే కనుక అదే గొప్పతనం అనమాట. నెమ్మదిగా భావాలు ఫామ్ అవుతూ ఉన్నాయి. మీకు ఈజిప్ట్లో కానీ ఇంక వేరే దేశాలకు వెళ్ళినా మీరు ఆ ప్రిమిటివ్ టైప్లో ఇలాగే డెవలప్ అవుతుందన్నమాట. సో ట్రైబ్స్ చిన్న చిన్న గ్రూప్స్ కింద తయారయ్యి ఈ ట్రైబ్, ఈ తెగ వాళ్ళకి ఒక దేవుడు, ఆ తెగ వాళ్ళకి ఒక దేవుడు. మళ్ళీ వీళ్ళు ఏంటంటే మాదే గొప్పది, వీళ్ళు బాగా బలవంతులు అనుకోండి, మా దేవుడు కూడా బలవంతుడే అని చెప్పేసి వీళ్ళు దెబ్బలాడుకుంటే మా దేవుడే గెలుస్తాడు. ఇట్లాగా వీళ్ళు నెమ్మదిగా ఒక కన్సెప్షన్ అనేది మొత్తము స్టార్ట్ అయిందనమాట. అయితే కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఇది మనకలాగే భగవంతుడు కూడా తాగుతూ ఉండడం ఏంటి అంటే, ఈ ఇంద్రియాలకు అతను కూడా దాసుడే అయితే అతను భగవంతుడు ఎలా అవుతాడు అని చెప్పి నెమ్మదిగా కన్సెప్షన్ ఏంటనమాట, కొంచెం ఎథికల్ వాల్యూస్ వచ్చాయి. చాలా మంచివాడు భగవంతుడు, ఎప్పుడు చెడ్డతనం అన్నదే ఉండదు ఇలా అని చెప్పి నెమ్మదిగా ఈ డ్రింకింగ్ భగవంతుడి దగ్గర నుంచి, బలవంతుడైన భగవంతుడి దగ్గర నుంచి నైతికంగా ఉండే భగవంతుడు డెవలప్ అయ్యాడు అనమాట. నైతికతను వచ్చింది అంటే చూడండి, ఎక్కడో లేదు, భగవంతుడు ఒక్కడే, కానీ ఇవన్నీ మన మనుషుల లోపల ఉన్నటువంటి భావాలు. అది చెప్పడానికి ఇక్కడ స్వామీజీ చెప్తున్నారు. సో అలా డెవలప్ ఏమైందనమాట. సరే మరి భగవంతుడు వచ్చిన తర్వాత ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా ఆయనే సృష్టించాడు అన్న భావం వచ్చింది. ప్రపంచం అంతా భగవంతుని సృష్టి. మరి ఈ ప్రపంచంలో మంచి చెడు రెండు ఉన్నాయి కదా, మరి భగవంతుడు సృష్టిస్తే చెడుని ఎందుకు సృష్టించాడు అన్న ఐడియా వస్తుందా లేదా? సో దీనికి అన్ని మతాలు కూడా ఏం చేయాలన్నమాట, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ప్రతి మతం కూడా ఒక్కొక్క మతంలో ఒక రకంగా ఉంటుంది. సో ఎందుకు ఈ చెడు సృష్టించాడు అంటే ఆయనే సృష్టించలేదు, ఆయన నుంచే ప్రపంచం వచ్చింది. ఫస్ట్ ఏమన్నారు, ఆయన సృష్టికర్త. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమొచ్చింది, ఆయన సృష్టికర్త అయితే మరి ఈ చెడును కూడా ఎందుకు సృష్టించాడు అని ప్రశ్న వచ్చినప్పుడు లేదు ఆయన నుంచే అంతా వచ్చింది అంటే ఆయన కారణం అనమాట. జగత్తుకు కారణం ఎవరంటే, ఎలాగంటే ఒక చిన్న విత్తనంలోంచి మొక్క వస్తుందో అట్లాగే మొత్తం అంతా కూడా దీని నుంచే వచ్చింది. అంటే విత్తనంలో నుంచి మొక్క వచ్చింది అంటే అందులో ఆకులు కూడా విత్తనం నుంచి వచ్చినట్లే, కాండం కూడా విత్తనం నుంచి వచ్చినట్లే, అందులో ఏదున్నా విత్తనం నుంచి వచ్చినట్లే కదా. అట్లాగే ఈ భగవంతుడు కూడా దీని నుంచి, మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుడి నుంచే వచ్చింది. మరి భగవంతుడి నుంచే వస్తే మరి ఎలాగా చెడు కూడా ఆయన నుంచే వచ్చినట్లు కదా.
అంటే ఏంటనమాట, ఆయనలో చెడు ఉంది మంచి ఉంది రెండు ఉన్నాయా అన్న థాట్ వచ్చింది. థాట్ వస్తే నెక్స్ట్ ఏంటి తెలుసా, ఆయన నుంచే వస్తుంది అంతా, కానీ ఆయనకి ఏమాత్రం ప్రమేయం లేదు. ఆయన ఏమాత్రం అది ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, ప్రభావితం చేయలేదు. ఈ మంచి చెడు అనేది మనల్ని ప్రభావితం చేస్తుంది తప్ప భగవంతుడిని ప్రభావితం చేయలేదు అని ఈ విధంగా ఏంటనమాట ఈ ఐడియా ఆఫ్ గాడ్ డెవలప్ అవుతూ వచ్చింది. చిట్ట చివరికి మనకి ఏమొచ్చింది తెలుసా, ఒక పర్సనల్ గాడ్ అంటే ఒకరెవరు అక్కడ ఉంటారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమని చెప్తారు, శివుడని విష్ణువని రకరకాల పేర్లు పెట్టారు, ఇవన్నీ కూడా అవునా కదా. అలాగే ఇప్పుడు ఈ క్రిస్టియానిటీ ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి, క్రిస్టియానిటీ వచ్చింది 2000 years బ్యాక్ వచ్చింది కదా. తర్వాత ఇస్లాం వచ్చింది. ఇస్లాం ఎప్పుడు వచ్చింది, 7th centuryలో వచ్చింది, AD ఆఫ్టర్ క్రైస్ట్. సో ఈ తర్వాత ఇంకా రిలీజియన్స్ వస్తున్నాయి, వచ్చి వాళ్ళ భావాలు వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారు, ఒక పేరు పెడుతున్నారు. సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఎప్పుడు ఉన్నది ఒకటే కదా. మన మతం వచ్చే ముందు కూడా ప్రపంచం ఉంది, అక్కడ భగవంతుడు ఉన్నాడా లేదా, ఈ ప్రపంచం ఉందంటే భగవంతుడు ఉన్నాడు కదా. మరి అదే భగవంతుని మనం ఏం చేస్తున్నాం, మనుషులు ఎలా పరిణామం చెందే కొద్దీ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా ఆయన్ని పిలుస్తూ ఉన్నాం, అర్థమైందా. సో ఈ విధంగా పిలుచుకొని మనం ఏం చేస్తున్నాం అనమాట, ఇదే కరెక్ట్ అంటున్నాం ఒకళ్ళు, ఇదే కరెక్ట్ అని ఒకళ్ళు అంటున్నారు. మరి అలా ఇదే కరెక్ట్ అని కరెక్ట్ అది చెప్పండి, ఏది కరెక్ట్ అని అది ఇదే కరెక్ట్ రిలీజియన్ అని ఎలా చెప్పగలరు మీరు, ఇది ఏంటి ప్రూఫ్ ఏంటి చెప్పండి, ఇదే కరెక్ట్ మతము అని మీరు ఎలా చెప్పగలరు, చెప్పగలరు ఎవరైనా, ఏంటి బేసిస్ అంటే. చూడండి మనకి ఏంటంటే రిలీజియన్ అనగానే మనుషుల్ని కలపాలి, ఎందుకంటే మన అందరిలో ఉన్నటువంటి కామన్గా ఉండేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తుంది మతం. కామన్గా ఉన్న విషయం ఏంటంటే మనకు కనిపించదు, అది భగవంతుడు అంటే అదే మన భగవంతుడు అంటాం, ఇది వేరే అంటాం. సో దాని గురించి తెలియజేసేది మన మనుషుల్ని విడదీస్తూ ఉంటే అది రిలీజియన్ ఎలా అవుతుంది. సో ఈ విధంగా రకరకాలుగా వీళ్ళు ఆలోచించి ఒక్కటి చెప్తున్నారు, భారతదేశంలో మాత్రమే దీనికి అన్నిటికీ కనెక్ట్ చేసేటటువంటి ఒక తత్వం వచ్చింది, దాన్ని మనం ఏమంటామన్నమాట వేదాంతం అంట. సో ఇందులో వీళ్ళు ఏం చెప్తున్నారనమాట, ఇక్కడ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయువ అంటే అక్కడ ఏం చెప్తున్నారంటే మొత్తం ఒక దారంలో ఉన్నటువంటి డిఫరెంట్ పూసలు ఎట్లా ఉంటాయో ఆ విధంగా అన్ని రకాల భావాలు కూడా ఇందులో ఉంటాయి అంటే అని ఏం చెప్తుంది అనమాట. ఇది ఈ వేదాంతం చెప్తుంది. అంటే ఉండేది ఒక్కటే కానీ రకరకాలన్నీ కూడా అందులోనే ఉన్నాయి. సో వెరైటీ అన్నది ఉంది కానీ వాటన్నిటినీ కలిపేది ఈ భగవంతుని తత్వం అని చెప్పేసి మనకి చెప్తూ ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఈ మాయా గురించి మనం తెలుసుకునే ముందు మనం అంతకుముందు చెప్పాం కదా, వేదాల్లో సంహితాలని ఒకటి ఉంటాయి, అందులోనే ఈ కాన్సెప్ట్ గురించి కొంచెంగా ఉంది, అంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం. ఉండి నెమ్మదిగా ఉపనిషత్తులు డెవలప్ అయ్యేటప్పటికి ఈ ఋషులు చెప్పింది డెవలప్ అయ్యేటప్పటికి మీకు టైం పట్టింది చాలా. కానీ ఎవరైతే ఈ ఋషులు ఉన్నారో వీళ్ళు ఏం చేశారు తెలుసా, ముందు ఉన్నట్టు అన్నీ కూడా అభిప్రాయాలన్నీ కూడా మీరు తప్పు అని ఎప్పుడు చెప్పలేదు. అది గొప్పతన స్వామీజీ అది చెప్తున్నారు. వీళ్ళు అంతకుముందు చాలా చాలా ఇలాంటి భావాలు డెవలప్ అయ్యాయి, భగవంతుడి గురించి భావాలు, ఇంద్రుడు చంద్రుడు వరుణుడు, దేన్ని వీళ్ళు ఖండించలేదు. వాళ్ళు మొత్తం చూశారు, భగవంతుడు అంటే ఎక్కడో అక్కడ లేడు, భగవంతుడు అంటే ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ మారే కొద్దీ నువ్వు భగవంతుని యొక్క తత్వం ఇంకా మారుతూ ఉంటుంది. నీలోనే ఉన్నాడు అంటే నీలో మంచితనం, నీలో కోపం అది పోయి లోభం మోహం ఇవన్నీ ఎప్పుడైతే పోతాయో ఆ భగవంతుని యొక్క శక్తి అన్నది నువ్వు అనుభూతి చెందగలుగుతావు. ఇక్కడే మన హృదయంలోనే మన అనుభూతి చెందగలుగుతాం. అలా అనుభూతి చెందారు వీళ్ళు. ఎవరు? ఋషులు. కొన్ని వందల మంది ఋషులు. వాళ్ళు రాసిన ఉపనిషత్తులు అంటే వాళ్ళ పేర్లు కూడా చెప్పలేదు. ఇలా మనం ఉంటే కనుక మనకి వస్తుందని చెప్పి దీనికి అంతటికీ ప్రపంచాన్ని అంతటికీ కూడా అతీతంగా ఒకటి శక్తి ఉంది. ఆ శక్తిని దాన్నే వాళ్ళు బ్రహ్మన్ అన్నారు, ఇది రకరకాల పేర్లతో పిలిచారు. అయితే వాళ్ళు విచిత్రం ఏంటంటే పాత వాటన్నిటిని పోగొట్టేయండి, వాటిని ఇచ్చేసండి, స్మాష్ చేసేయండి అని చెప్పలేదు. వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ప్రతి మనిషికి కూడా డిఫరెంట్ స్టేజెస్లో భగవంతుని గురించి తెలుసుకోవాలి. అక్కడ ఏం చెప్తారు చూడండి, మనకి ఈ దేహము అనే భావం ఉన్నంత వరకు, నేను అనగానే మీకు నేను శరీరం అని అంటే నా పర్సనాలిటీ అంటే మనం ఏమనుకుంటాం, జస్ట్ బాడీ అనుకుంటాం, అవునా కదా. సో అలా ఉన్నంత వరకు భగవంతుడు ఒక రూపంలోనే మనం కన్సెప్షన్ ఎలా ఉంటుందన్నమాట, కళ్ళతో కానీ కన్సీవ్ చేయగలిగి ఉండాలి. భగవంతుడు ఎప్పుడు కూడా ఆ విధంగానే ఉంటాడు. మీకు ఎప్పుడైతే మీలో స్వార్థబుద్ధి నశించి నా గురించి కాకుండా నలుగురి గురించి ఆలోచిస్తూ ఉన్నారో, నేనంటే కేవలం ఈ దేహం నేను అనే భావం ఎప్పుడైతే నెమ్మదిగా పోతుందో మీ యొక్క ఈ చైతన్యం చేతన అనేది అందరికీ విస్తరిస్తుంది అన్నమాట. అప్పుడు భగవంతుడు అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు.
ఇక్కడ కూడా ఉన్నాడు, భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించున్నాడు అనే కాన్సెప్ట్ అన్నది మనకి అనుభూతి చెందుతామన్నమాట. అలా అనుభూతి చెందినప్పుడు మీకు ఏమవుతుంది? అప్పుడు ఇంక మీకు వైరం ఎక్కడ ఉంటుంది? అందరిలోనూ నాలో ఏదైతే ఉందో మీ అందరిలోనూ ఉందని నేను తెలుసుకున్నప్పుడు ఇంక మీతో వైరం ఎలా వస్తుంది? నేను మిమ్మల్ని ఎలా నిందించగలను? సో ఇదన్నమాట, దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ స్టేజ్ అని ఎవరు చెప్పారు? ఋషులు చెప్పారు. స్వామీజీ అది చెప్పడానికి అక్కడ చెప్తున్నారనమాట. సో ఈ విధంగా ఏంటంటే రకరకాలు, అంటే ఫస్ట్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో ట్రైబల్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ ఇంపల్సివ్ పీపుల్ అంటారు. ఇంపల్సివ్ అంటే జస్ట్ మనసులో ఏదొస్తే, శరీరంలో ఏ కోరిక వస్తే దాని కోరికను తీర్చుకోవడం, మనసులో ఏ ఆలోచన వస్తే దాన్ని ఏమవుతాయి, అసలు ఆలోచన లేదు, అక్కడ వివేకం లేదు, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని వివేకం లేదు. నెమ్మదిగా ఈ వివేకం డెవలప్ అయ్యే కొద్దీ కూడా భగవంతుని గురించిన మన అభిప్రాయాలు కూడా మారుతూ మనకి ఎక్కడికి వచ్చిన చివరికి మొత్తం సర్వత్రా వ్యాపించి ఉన్నాడు భగవంతుడు. శ్రీరామకృష్ణులు చెప్పారు కదా, స్వామీజీకి చెప్పారు కదా, మొత్తం అంతా కూడా భగవంతుడు ఉన్నాడు అంటే అప్పుడు ఆయన స్వామీజీ నవ్వుతూ ఇందులో కూడా ఉన్నాడా? అందులో కూడా ఉన్నాడు. మరి నాకు ఎందుకు తెలియట్లేదు? తెలియాలంటే దానికి కొంచెం ప్రయత్నం చేయాలి. సో ప్రతి చోట ఉన్నాడు. మనం ప్రయత్నం చేయకుండా అలా ఆ అనుభూతి కలిగినప్పుడే మనకు నిజమైన మతం అవుతుంది. ఇంకొకటి, ఇక్కడ మాయా అనే వర్డ్ ఎందుకు తీసుకొచ్చారంటే తెలుసా? మాయా అంటే మనం ఏమనుకున్నాం? మొత్తం ఇంద్రియాలతో చూసేది, మనసుతో ఆలోచించేది, ఎక్కడైతే నామరూపాలు ఉన్నాయో అదంతా మాయతో నిండిన ప్రపంచం. అంటే ఈరోజు ఉంది, ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా, ఈరోజు ఉంది రేపు లేదు, అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా, ఒకే విషయం అందరికీ అన్నిలాగా కనిపిస్తూ ఉంటుంది. ఇదే మాయ, ఇంతకన్నా ఏం లేదు. సో ఇందులో చూడండి, ఈవెన్ మీరు మతమైనా సరే, లేకపోతే మీరు గొప్ప గొప్ప సైన్సెస్, గొప్ప ఉన్నాయి కదా విజ్ఞాన శాస్త్రాలు, అన్నీ కూడా మాయలోనే ఉన్నట్లు. ఎంతవరకు మీ మైండ్ లోపలే జ్ఞానం ఉందో అంతవరకు అది మాయా ప్రపంచంలోనే ఉన్నారు. సో ఎప్పుడైతే మీరు మైండ్ని అధిగమించగలుగుతారో అప్పుడు మీరు భగవంతుని యొక్క తత్వంలోనికి వచ్చినట్లు. ఇప్పుడు నేను చెప్తాను ఈ భావాలు, మరి మీరు ఆలోచించి నన్ను ప్రశ్న అడగాలి. ప్రశ్న అడిగితే నేను వివరించి చెప్తాను. అంటే రకరకాలుగా అర్థమవుతుంది కదా నేను చెప్పిన విషయం మీకు. అది మీరు నన్ను ప్రశ్న అడిగితే నేను చెప్తాను వివరించి. ఇంక దీంట్లో చెప్పేది ఇంకేం లేదు ఎక్కువగా. సో ఏంటన్నమాట, ఇది ఈ మనకి మనస్సు తర్వాత ఇంద్రియాలతో మాత్రమే ఈ ప్రపంచాన్ని గ్రహిస్తున్నప్పుడు మీకు అసలైన సత్యం ఎప్పటికీ తెలియదు. మీరు పెద్ద పెద్ద ఫిలాసఫీలు చెప్పొచ్చు, థియరీలు చెప్పొచ్చు, పెద్ద పెద్ద పుస్తకాలు రాయొచ్చు, కేవలం మైండ్ అండ్ సెన్సెస్తో మనం అంతా చేసుకుని మ్యానిపులేట్ చేసుకొని ఇవన్నీ చేస్తున్నాం. ఎంత గొప్ప మతాలైనా సరే, ఏదైనా సరే, నీకు అనుభూతి కలగనంత వరకు. ఏమనుభూతి? ఎటువంటి అనుభూతి చెప్పండి? అంతా భగవంతుడే, అందరిలో ఉన్నది ఒక్కటే భగవంతుడు అనే అనుభూతి కలిగేటంత వరకు నువ్వు మాయలో ఉన్నట్లే. నువ్వు ఎంత గొప్ప మతానికి చెందినా పర్వాలేదు, కానీ నువ్వు ఇంకా మాయ ప్రభావంలోనే ఉన్నట్లు. నిజమైన రిలీజియన్ అంటే ఏంటంటే, నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏంటంటే కేవలం ఈ అనుభూతి మాత్రమే. రిలీజియన్ ఈజ్ రియలైజేషన్ అని చెప్పారు. తర్వాత ఇంకొకటి ఇక్కడ స్వామీజీ ఏం చెప్తున్నారంటే, ఈస్ట్ అండ్ వెస్ట్ అంటే పాశ్చాత్య దేశాలు ఇవి చెప్తున్నారు స్వామీజీ. ఈస్ట్ అంటే మన దేశాలు ఇక్కడ. సో వీటన్నిటికీ రెండు తేడాలు, ఒకే తేడా ఉంది. ఇంపార్టెంట్ తేడా ఏంటంటే అది ఇక్కడ రిలీజియన్ అంటే భారతదేశంలో మతం అంటే అన్నిటినీ ఆదరిస్తుంది. అంటే మతంలో నీకు స్వేచ్ఛ, నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, నువ్వు ఏ దేవుణ్ణన్నా ఆరాధించు. అందుకే కదా ఇక్కడ ఇన్ని మతాలు ఎలా వచ్చాయి? ఇన్ని మతాలు ఈరోజు ఇక్కడ ఉన్న కారణం ఏంటి చెప్పండి? అందరూ వచ్చి ఇక్కడ కన్వర్ట్ చేసిన వాళ్ళే కదా అందరూ కూడా. ఎందుకు చేయగలిగారంటే వాళ్ళు, బికాజ్ ఇక్కడ ఏంటంటే ఆరాధనా పద్ధతి ఏదైనప్పటికీ, మీరు ఆరాధించే విధానం ఏదైనప్పటికీ, మీరు భగవంతుడిని చేరుకోగలిగితే ప్రతి మార్గము గొప్పదే అని చెప్పి మనకి ఇక్కడ చెప్పారు. కాబట్టి ఇన్ని రకాల మతాలు ఇక్కడికి వచ్చాయి. సో ఈ రిలీజియన్ విషయంలో భారతదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ ప్రపంచం ఇంకెక్కడా లేదు. స్వామీజీ ఏం చెప్తారంటే, ఈవెన్ మీకు నాస్తికులు అంటే భగవంతుడు లేడు, అంత అబద్ధం అన్నవాళ్ళు కూడా గుడులు అంటే ఆ రోజుల్లో దేవాలయాలు అరుగుల మీద కూర్చుని వాళ్ళు భగవంతుడు లేడు అని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చేవారట. అక్కడ పూజారులు కూడా వచ్చి వినేవారట. అవి చూడండి, అక్కడ పూజ చేసే పూజారి కూడా అవన్నీ వచ్చి వినేవారు. ఎవరికి ఆశ్చర్యం అనిపించేది కాదు. భగవంతుడు లేడు, ఎక్కడైతే భగవంతుని ఆరాధన చేస్తున్నారో అక్కడ భగవంతుడు లేడు అని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చినా వీళ్ళందరూ అంటే ఎవరికి అభిప్రాయానికి అంత గౌరవం ఇచ్చేవాళ్ళు అనమాట. బుద్ధుడు ఉన్నాడు కదా, మొత్తం వేదాలని ఆయన తృణీకరించాడు. ఆయన అసలు వేదాల గురించి పట్టించుకోలేదు, భగవంతుడు లేడు, నాస్తికుడి కింద ఆయన మొత్తం భారతదేశం అంతా తిరిగారు ఆయన.
ఆయన ఎవరిని చంపేశారా? 80 ఏళ్ళు బ్రతికారు ఆయన. 80 ఏళ్ళు హాయిగా బ్రతికారంటే చూడండి ఇక్కడ ఎంత స్వేచ్ఛ, మతానికి ఎంత స్వేచ్ఛ. నువ్వు వేదాలకు వ్యతిరేకంగా చెప్తున్నావు ఆయన చంపేశారా పట్టుకొని? నెవర్. మరి అక్కడ పాశ్చాత్య దేశాల్లో చూడండి మతం విషయంలోనే యుద్ధాలన్నీ జరిగాయి. మొత్తం యుద్ధాలు, వేల మంది లక్షల మంది చనిపోయారంటే కేవలం మతం పేరుతో. 14వ శతాబ్దంలో మీరు చూస్తే యూరోపియన్ హిస్టరీ చూస్తే కేవలం ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ ఎన్ని ఏళ్ళు తరబడి జరిగి లక్షల మంది చనిపోయారు కేవలం మతం. మాది గొప్పదంటే మాది గొప్పది. సో ఇదేంటి అసలు నాకు అర్థం కాదు. అట్లాగా ఏం చేశారనమాట అక్కడ, అది చెప్పినారు స్వామీజీ. మీకు అక్కడ మతం విషయంలో స్వేచ్ఛ లేదు, భారతదేశంలో మతం విషయంలో స్వేచ్ఛ ఉంది. అక్కడ చాలామంది ఆయన అడిగారట ఒకసారి, మీరు బుద్ధుడు గురించి చాలా గొప్పగా చెప్తున్నారు కదా, ఆయన మరణం సాధారణంగానే ఉంది కదా, మామూలుగానే చనిపోయారు కదా, ఆయన గొప్పగా ఉందని అడిగారట. ఎందుకంటే క్రైస్ట్ని వాళ్ళు సిలువ వేశారు కదా, అంటే అలా సిలువ వేసి చేస్తేనే అది అలా గొప్ప అనమాట. అది దాని నుంచి మళ్ళీ ఆయన కనిపించారని ఇవన్నీ చేస్తేనే వాళ్ళకి అది మతం అని చెప్పేసి అంటే స్వామీజీ చెప్తున్నారంటే ఒక మనిషి గొప్పగా తయారాలంటే మర్డర్ అవ్వాలా ఏంటి? వాళ్ళు ఆయన సిలువ వేసేసారంటే దే హ్యావ్ మర్డర్డ్ హిమ్ కదా. సో దాన్ని తీసుకొని ఆయన మహా వ్యక్తి, కానీ దాన్ని చూసుకుని వీళ్ళు చేసుకున్నటువంటి డెవలప్ చేసిన రిలీజియన్ మరి ఎందుకు అందరినీ అలాగ మార్చేయడం, ప్రపంచాలందరూ మార్చడం ఎందుకు? మార్చాల్సిన అవసరం లేదు. భగవంతుడు ప్రతి వాళ్ళు గుర్తిస్తారు, కానీ నీ పద్ధతిలో మార్చాలని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వంతా వేరే పుస్తకాలు చదవకూడదు, ఎన్ని కండిషన్స్ ఉంటాయి కదా. సో మీకు స్వేచ్ఛ పోయినట్లే కదా. స్వేచ్ఛ లేదు ఇక్కడ. అలా కాదు, మీరు ఎన్ని పుస్తకాలను చదువుకోండి, ఎన్ని రకాలను చదువుకోండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఎందుకంటే ట్రూత్ అనేది మీ అంతటి మీరు తెలుసుకొని దాన్ని మనము ఏం చేయాలన్నమాట, అనుభూతి తెచ్చుకోవాలి. నువ్వు ఇదే చెయ్యి తప్ప ఇంక వేరే చూడకూడదు. నీ ఫ్రీడమ్ని తీసేస్తే ప్రతి మనిషికి ఒక లైన్ ఆఫ్ గ్రోత్ ఉంటుంది. ప్రతి మనిషికి కూడా ఫ్రీడమ్ లేనప్పుడు ఇంకెట్లా నువ్వు గ్రో అవుతావు? ఇప్పుడు నీకు మంచి నాలెడ్జ్ మీకు కావాలి, మీకు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకోండి, మీరు ఫ్రీడమ్ ఇవ్వకుండా ఇంట్లోనే కూర్చోబెట్టుకుని మీ పుస్తకాలు కూడా ఇవ్వకుండా మీ పిల్లలకు చేస్తే ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారా? అట్లాగే భగవంతుని గురించి తెలుసుకోవాలంటే నీకు విశ్లేషించే స్వేచ్ఛ ఇవ్వాలి. ఇదే భగవంతుని నువ్వు ఇదే పెట్టుకుంటే అదే నమ్ముకుని కూర్చుంటే నీకు క్రియేటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఈ విధంగా ఏంటంటే భారతదేశంలో మాత్రం అందుకనే ఎన్ని రకాల గ్రంథాలు, ఎన్ని వేల గ్రంథాలు కేవలం భగవంతుని యొక్క తత్వాన్ని వివరిస్తూ, ఎన్ని రకాలంటే అసలు యూ కాంట్ ఇమాజిన్ అనమాట. ఎవరికి తెలియదు, మీ ఎవరికి కూడా ఇవన్నీ కూడా ఎంత భగవంతుని గురించి రీసెర్చ్ జరిగింది, ఎందుకంటే ఫ్రీడమ్ ఉంది కాబట్టి. ఎన్ని వేల గ్రంథాలు ఉన్నాయి, ఎంత ఎనాలిసిస్, విశ్లేషణ. భగవంతుడు అంటే వాదోపవాదాలు, ఇదెందుకు ఈ సృష్టిలో, ఇదెందుకు అదెందుకు, ఇట్లా రకరకాలుగా ఎన్ని రకాల బుక్స్ వచ్చాయంటే కారణం అది అనమాట. సో అది చెప్తున్నారు స్వామీజీ. కానీ మన భారతదేశంలో సొసైటీ ఎలా ఉంది? సొసైటీలో చాలా హెచ్చు తగ్గులు, నువ్వు గొప్ప అంటే నేను తక్కువ. మన భారతీయ సొసైటీ మాత్రం మంచిది కాదు. కానీ పాశ్చాత్య దేశాల్లో సొసైటీ చాలా హైలీ ఆర్గనైజ్డ్. అక్కడ వాళ్ళకి ఫ్రీడమ్, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోవచ్చు, ఎవరు ఏమనరు, ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. కానీ వాళ్ళు ఒక్కరోజు చర్చికి రాకపోతే పట్టుకుంటారు అందరు, ఎందుకు నువ్వు రాలేదని చెప్పేసి. అక్కడ ఫ్రీడమ్ లేదు ఒకరోజు వెళ్ళడానికి. అర్థమైందా? వాళ్ళకి ఏంటంటే కండిషన్ అనమాట, నువ్వు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు వచ్చి చేయాలి అన్నది ఉంటుంది. కానీ సొసైటీ విషయంలో మాత్రం వాళ్ళకి చాలా మంచి ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి వాళ్ళు యాజ్ అన్ ఆర్గనైజేషన్ చాలా డెవలప్ అవుతున్నారు. వాళ్ళు సోషల్ ఆర్గనైజేషన్ ఈజ్ వెరీ గుడ్. సొసైటీ లెవెల్లో చాలా ఫ్రీడమ్ ఉంది వాళ్ళకి. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరిని కాస్తే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, ఇంట్లో ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. పిల్లలు కూడా తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోతారు, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చూసుకుంటుంటారు, వాళ్ళకి ఏ రిలేషన్ ఉండదు. చాలా ఫ్రీడమ్ అనమాట, ఇష్టం వచ్చినట్టు. మనకేంటి, మనకు ఫ్యామిలీ, ఇండియా అనగానే మనకు ఫ్యామిలీ, మనకు తల్లి తండ్రి జీవితాంతం. సొసైటీకి మనం చాలా రెస్ట్రిక్టెడ్ సొసైటీ అనమాట. మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి సొసైటీలో, ఇవి చూసుకోవాలి, తల్లిదండ్రులు చూసుకోవాలి, ఇవి చేసుకోవాలి. అక్కడ అలా కాదు, నీకు ఇండివిజువల్ ఫ్రీడమ్. బట్ అక్కడ రిలీజియన్ విషయంలో నో ఫ్రీడమ్ ఎట్ ఆల్. సో ఇది చెప్తున్నారు స్వామీజీ రెండు. అండ్ చూడండి, ఆయన మహా ఋషి కాబట్టి చిన్న చిన్న విషయాలు ఎలా అబ్జర్వ్ చేసి చెప్తున్నారు, డిఫరెన్స్ ఎక్కడుందో. అప్పుడు ఏది మంచిది, ఏది మంచిది చెప్పండి? ఎక్కడ ఫ్రీడమ్ ఉందో అది మంచిది. ఎందుకంటే ఫ్రీడమ్ లేకుండా మనిషిలో వికాసం లేదు, ఉండదు. అది ఎవరైనా ఒప్పుకోగలరా? ఫ్రీడమ్ లేకుండా మనిషి ఎలా వికసిస్తాడు? ఇప్పుడు అమ్మాయిలు అందరూ కూడా ఒకప్పుడు అమ్మాయిలకి ఏమీ తెలియదు, చాలామంది ఇలాగే ఏమీ లేదు. వాళ్ళు ఏంటంటే జస్ట్ అలా ఇంట్లో ఉండడం, ఆ పిల్లలు పెద్దవాళ్ళని చేసుకోవడం, ఇంకంతే తప్ప వాళ్ళకి ఇంకేం రోల్ లేదు సొసైటీలో అన్న వాళ్ళు ఈరోజు విమెన్కి ఫ్రీడమ్ ఇచ్చి ఎంత డెవలప్ అవుతుందో మనం చూసారు కదా. మీరు ఆపరేషన్ సింధూర్లో చూసారా? ఇద్దరు అమ్మాయిలు ఫైటర్ జెట్లు ఒక్కళ్ళు వెళ్ళి ఎంత ధైర్యం ఎలా వచ్చింది? శారీరకంగా ఎన్ని రకాల లిమిటేషన్స్ ఉంటాయి కదా, కానీ ఎలా వాళ్ళు చేయగలుగుతున్నారు? ఫ్రీడమ్.
ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ ఒకవైపు మళ్ళీ వేరే నెగిటివ్గానే వెళ్ళిపోతుంది. ఫ్రీడమ్ ఇచ్చిన ఫ్రీడమ్ డిస్ట్రక్టివ్ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవైపు మాత్రం ఇవాల్యూషన్ అవుతూ ఉంటుంది. అలాగని చెప్పేసి మనం డిస్ట్రక్టివ్ వైపు వెళ్తుందని చెప్పేసి ఫ్రీడమ్ ఇవ్వకపోతే మనిషిలో గ్రోత్ ఉండదు, పరిణామం ఉండదు, ముందుకు వెళ్ళలేరు అసలు. ఎందుకంటే ఒక జంతువులాగా మనిషి ఉండలేడుగా. ఇప్పుడు మీకు ఏదైనా భోజనం పెట్టారనుకోండి, ఒక కుక్కను తీసుకొచ్చి పక్కన దానికి కూడా భోజనం పెట్టారు. ఆ కుక్క ఎలా తింటుందో ఇంకా ఏంటి ఎలా తింటుందా అనుకుంటే దాని మీద పడిపోయి తినేస్తుంది. మనం అలా తింటామా? తినగలమా? తినలేము. సో ఈ మనిషి ఏంటంటే కేవలం ఒక జంతువులాగా ఉండలేడు. అతనికి ఏంటంటే ఆ పరిణామం అన్నది ఇంకా 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 అతను డెవలప్ అవుతూ ఉంటాడు. కాబట్టి ఆ ఫ్రీడమ్ ఇచ్చినప్పటికే మనిషికి గ్రోత్ అనేది వస్తుంది. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఫ్రీడమ్ అన్నది మనము ఇవ్వాలి. ఫ్రీడమ్ అంటే ఏం ఫ్రీడమ్? వాళ్ళు ఆలోచించడానికి ఫ్రీడమ్. ఇష్టం వచ్చిన రోడ్ల మీద తిరిగి రకరకాల డ్రెస్సులు వేసుకొని ఇష్టం వచ్చిన అది దట్ ఈస్ నాట్ ఫ్రీడమ్. మనకి ఏంటంటే మనకు వివేకంతో ఆలోచించేటువంటి ఫ్రీడమ్ ఇవ్వాలి. మనం ఇంపోజ్ చేయకూడదు ఒక మనిషి మీద. నువ్వు ఇలాగే ఉండు, ఇదే కరెక్టు, ఇదే చెయ్యను. నువ్వు కూడా ఆలోచించుకో, ఇది చూడు నా జీవితంలో నేను ఇది మంచి అని నేను చూశాను, నువ్వు కూడా నీకు మంచి అనిపిస్తే ఇది ఫాలో అవ్వు, అంతవరకు చెప్పాలి. మీ పిల్లలకైనా సరే రేపు పొద్దున్న ఏం చేయాలి? పిల్లల మీద ఇంపోజ్ చేయకూడదు, నువ్వు ఇలాగే ఉండు. సో ఇది మంచిది చూడు, నేను జీవితంలో ఇది చూశాను, నువ్వు కూడా ఆలోచించు, నీకు నచ్చితే నువ్వు ఈ మార్గంలో రా అని వాళ్ళకి ఆలోచించేటువంటి శక్తి తల్లిదండ్రులు ఇవ్వాలి. లేకపోతే వాళ్ళకి గ్రోత్ ఉండదు. నుంచుంటే కూర్చుంటే అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తే గ్రోత్ ఉండదు అసలు. సో ఇదన్నమాట, ఈ విధమైనటువంటి ఫ్రీడమ్ మనం వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అదే చెప్తున్నారు స్వామీజీ ఇక్కడ. సోషల్ ఫ్రీడమ్ అంటే మీ దేశాల్లో, అంటే లండన్లో చెప్తున్నారు, ఇది మీ దేశాల్లో సాంఘికమైనటువంటి స్వేచ్ఛ ఉంది, కానీ మీరేం చేస్తారు? ఈ రిలీజియన్ మతాన్ని మాత్రం బలవంతంగా మీరు ఎన్ఫోర్స్ చేస్తారు. అలాగే అందరినీ మార్చి మీరు ఇలాగే ఉండాలి, అటు కదలకూడదు ఇటు కదలకూడదు అని చెప్పేసి వాళ్ళని ఒకసారి తీసుకుంటే, అలాగే ఏంటంటారు దాన్ని బాక్స్లో తెస్తే నీ గ్రోత్ ఎలా ఉంటుంది? స్టంట్ అయిపోతుంది మొత్తం మైండ్ అంతా, ఇంక ఏది ఆలోచించలేదన్నమాట. మనిషికి ఎంత క్రియేటివిటీ ఉంది చెప్పండి, ఎంత శక్తి ఉంది క్రియేటివిటీ. ఆ క్రియేటివిటీని గ్రో అవ్వనివ్వాలి, లేకపోతే మనిషికి ఇంక వికాసం ఏంటి తేడా? ఏమీ తేడా లేదు, అంతేనా? సో జస్ట్ లైక్ యానిమల్స్ ఎగ్జిస్టెన్స్ కాదు కదా, మనిషికి ఒక క్రియేటివ్ పవర్ ఉంది, ఆలోచించే శక్తి ఉంది, మేధాశక్తి ఉంది. వీటన్నిటిని ఇంకా ఆలోచించే కొద్దీ వికాసం అనేది కలుగుతూ ఉంటుంది. అందువల్ల ఆ స్వేచ్ఛ అన్నది మనం ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ ఫ్రీడమ్ మనం ఇచ్చినప్పుడు రెండు రకాలైనటువంటి, ఇందాక మనం చెప్పుకున్నాము, రెండు రకాలైనటువంటి డెవలప్మెంట్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే చాలా మూర్ఖంగా మారిపోతారు ఒకటి. రెండో వైపు ఏంటంటే డిస్ట్రక్టివ్ వైపు వెళ్ళిపోతారు, ఫెనాటిక్స్ తయారవుతారు. ఇటుపక్క ఏమవుతుందన్నమాట, ఒక పక్క చాలా మంచి వికాసం జరుగుతుంది, బుద్ధి వికాసం జరుగుతుంది. సో అటువంటిది మనము రెండు రకాలు ఇది ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే గొప్ప మహాపురుషులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఏం చేతగాని వాళ్ళు ఎదిరించలేదు. సపోజ్ జీసస్ క్రైస్ట్ లైఫ్ ఉంది, ఆయన ఏమీ ఎదిరించలేదు, ఏం చేయలేక హెల్ప్లెస్గాని చనిపోయాడని చాలామంది కామెంట్ చేస్తూ ఉండేవారు అప్పట్లో. కానీ నిజంగా అదా కారణం? ఆయన చేతకాక చేయలేదు కదా, చేతకాక కాదు, ఆయన తెలుసు వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో చేస్తున్నారు, ఇవన్నీ తెలుసు. ఒక సానుభూతితో ఒక ప్రేమతో ఆయన ఎదురు తిరగలేక కాదు అక్కడ. సో ఇదన్నమాట, ఇది మన బలహీనత అనుకుంటారు చాలామంది, ఎదిరించలేదు కాబట్టి బలహీనత అనుకుంటారు. సో అలాగే మనం ఎప్పుడు కూడా వాళ్ళని పిరికి వాళ్ళు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు, అది మంచిది కాదు అని చెప్తున్నారు. సో ఇటువంటి వాళ్ళే మన ఉపనిషత్తుల యొక్క ఋషులు. ఈ ఋషులు అటువంటి వారు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు, అన్నీ తెలుసు, వాళ్ళకి ఎంతో మేధాశక్తికి ఎంతో ఆ జ్ఞానానికి లెవెల్కి వాళ్ళు చేరుకున్నారు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళ వెనక వైపు వచ్చినటువంటి ముందు వచ్చినటువంటి రిలీజియన్స్ని కానీ పద్ధతులను కానీ మనుషులను కానీ ఎప్పుడు విమర్శించనే లేదు. ఇంకా వాళ్ళ మీద దాడి చేయడం ప్రశ్న అలా వదిలేసేయండి, ఎప్పుడు కూడా విమర్శించలేదు. అన్నిటిని కూడా గౌరవించారు, వాళ్ళకి తెలుసు ట్రూత్ ఏదన్నది, అయినా సరే అలా చేయలేదన్నమాట. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా నేను కొత్త దాన్ని తీసుకొస్తాను, పాత వాళ్ళన్నింటినీ నాశనం చేసేసి అంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ ఇట్. పాతవన్నీ ఎందుకంటే నేను కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చాను, నాకు కొత్త రెవల్యూషన్ వచ్చింది, పాతవన్నీ కూడా నేను నాశనం చేసేస్తాను అన్న థాట్ అనేది చాలా డేంజరస్. మీకు డెవలప్మెంట్ ఉంటుంది కదా అట్లా ఉంటే కనుక. సో ఈ ప్రపంచంలో ఏది కూడా మీరు కొత్తది సృష్టించలేరు, ఆల్రెడీ ఉన్నదానిని మీకు అవగాహన పెరుగుతుంది తప్ప కొత్తదే సృష్టించలేదు. చూడండి, ఆటవికులు ఉన్న రోజుల్లో, ఎప్పుడైతే ఈ నగరాలు ఇట్లాంటివి ఏమీ లేవు, ఆటవికులు ఉన్న రోజుల్లో ఇప్పుడు ప్రపంచం ఒకేలా ఉందా? అక్కడ కూడా చెట్లు ఉన్నాయి, మేఘాలు ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, ప్రపంచం అంతా ఒకటే. సో మనిషి మారుతూ అతని యొక్క అభిప్రాయాలన్నీ మారుతూ వస్తున్నాయి. అలాగే భగవంతుని గురించి అభిప్రాయాలు మారుతూ
తనకు తెలిసిందే కరెక్ట్ అని చెప్పుకుని ఈరోజు మనం అందరూ కూడా చేసుకున్నాం. కానీ యాక్చువల్గా ఏంటంటే వేదాంతం ఏం చెప్తుందనమాట, ఈ అనుభూతి ఎప్పుడైతే కలిగిందో వాళ్ళే నిజమైన మతం ఉన్నవాళ్ళు. ఎవరు ఏ మతంలో ఉన్నా సరే ఎవరికైతే అనుభూతి కలిగిందో వాళ్ళు మాత్రమే నిజంగా ఈ ధార్మిక మార్గంలో ఉన్నట్లు. మిగిలిన వాళ్ళందరూ కూడా జస్ట్ పైన మనం అంతే చేస్తున్నట్లు అని చెప్పి అది ఏం చెప్తుంది, ఈ ఋషుల యొక్క మార్గం చెప్తుంది. అందుకని ఎప్పుడు కూడా పాత వాటిని మనము నాశనం చేయకూడదు అనే ఐడియా మనకి ఎప్పుడు ఉండాలన్నమాట, వాటిని నాశనం చేయకూడదు. సో ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, నెమ్మదిగా ఈ ఋషులందరూ కూడా ఫస్ట్ అందరికీ కావాల్సింది ఒక విగ్రహం కావాలి, సింబల్. ఆ సింబల్ని పట్టుకుని మీరు ముందుకెళ్తారు. ప్రతి రిలీజియన్లో కూడా సింబల్ ఉందా లేదా చెప్పండి, ఆ సింబల్ని పట్టుకుని వెళ్తారు. వెళ్ళి నెమ్మదిగా ఏంటంటే ఇది ఇందులో లేదు భగవంతుడు అంతా కూడా వ్యాపించున్నాడు, ఈ ప్రపంచాన్ని అందరినీ కూడా ఆయన నియంత్రిస్తూ ఉన్నాడు భగవంతుడు అని చెప్పే భావానికి వెళ్ళాలి. అందరూ కూడా ఒక్కసారి దానికి వెళ్ళగలరా, వెళ్ళలేరు. ఫస్ట్ ఏంటంటే పర్సనల్ గాడ్ నుంచి నెమ్మదిగా హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి. హయ్యర్ లెవెల్ అంటే హయ్యెస్ట్ లెవెల్ ఏంటనమాట, భగవంతుని తత్వం అంతా ఇక్కడే ఉంది. కళ్ళు మూసుకుంటే ఇంక అసలు నీకు హాయ్ అనమాట. ఇంక అసలు మనం కళ్ళు మూసుకొని కూర్చోగలమా? ఇప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోండి, ఎప్పుడు కళ్ళు తెరుద్దామా అని ఉంటుంది వాళ్ళకి. అంటే మన మైండ్ అలా ఉంది. ఇది ఒక్కటే మీరు తీసుకోండి, నేను చెప్తున్నాను. కళ్ళు మూసుకొని మీరు కూర్చుంటున్నారు ఆనందంగా అంటే మీరు లోపల భగవంతుని మీరు గుర్తించారని అర్థం. నువ్వు కళ్ళు మూసుకొని నువ్వు నిజంగా 2-3 గంటలు కూర్చోగలవు అనుకుంటే అప్పుడే నువ్వు యాక్చువల్గా నువ్వు భగవంతుడు. ఎందుకంటే లోపల కళ్ళు చూస్తే ఏంటంటో ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఎప్పుడు కళ్ళు తెరుద్దాం, పక్కన ఏ శబ్దం వస్తే చూద్దాం అంటారు. మన యొక్క దృష్టి అంతా కూడా ఎక్కడుంది, బయట వైపు ఉంది. బయట వైపు ఉన్నంత వరకు నువ్వు భగవంతుడిని ఇక్కడ గుర్తించలేవు అనమాట. సో ఇక్కడ ఒకసారి నిజంగా భగవంతుని గుర్తిస్తే వాళ్ళకి ఎవ్వరి సహకారం అవసరం లేదు, ఎవ్వరి కంపెనీ అవసరం లేదు, ఏ ఫ్రెండో అవసరం లేదు. లోపల కూర్చోగానే జస్ట్ కళ్ళు మూయగానే వాళ్ళ ఆనందంలో మునిగి తేలుతూ ఉంటారు. అంటే వాళ్ళతో వాళ్ళు ఆనందంగా ఉండగలుగుతూ ఉంటారంటే అర్థం ఏంటి, వాళ్ళలో ఉన్నటువంటి ఈ జంతు లక్షణాలు అవన్నీ కూడా వెళ్ళిపోయి వాళ్ళలో దైవీ లక్షణాలు వచ్చి ఉన్నాయి ఆల్రెడీ. ఎవరైతే మంచి వాళ్ళో మంచి మనసు ఉందో వాళ్ళే కళ్ళు మూసుకొని ఉండగలరు ఎక్కువసేపు. ఎందుకంటే లోపల ఒక నెగిటివ్ థాట్ లేదు, అందరి మీద ప్రేమే ఉంది. సో టెన్షన్ ఉండదు, ఏముండదు, మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఎవరి మీద ఎప్పుడు ద్వేషం లేదో, ఎవరి మీద ఎప్పుడు కోపం లేదో, ఎవరికైతే ఈ విధంగా ఏ విధమైనటువంటి ఈ నెగిటివ్ భావాలు లోపల లేవో వాళ్ళ మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమ ఎక్కువ ఎవరికైతే ఉందో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఇంకెక్కడ భగవంతుడు ఎక్కడుంటాడు, ఎక్కడైతే ప్రేమ ఉందో, ఎక్కడైతే శాంతి ఉందో అక్కడే భగవంతుడు ఉంటాడు. సో అటువంటిప్పుడు ఏంటి, మీరు కళ్ళు మూసుకొని హాయిగా కూర్చుంటే ఆ భగవంతుడినే మీరు ఆనందాన్ని పొందుతూ ఉంటారనమాట. భగవంతుడు అంటే ఆనంద స్వరూపుడు. ఆయన తలుచుకున్నామంటే నీకు ఆనందం కలగాలి. నేనంటే చాలా మంచి రిలీజియస్ అండి, నేను మంచి ధార్మికమైన మనిషిని అని ఎప్పుడు కోపంతో లేకపోతే ఎప్పుడు మొరోస్గా అసలు ఇప్పుడు ఆనందమే లేదు మొహంలో అలా ఉంటే అది కాదు. అది ఎప్పుడు ఆ బ్లిస్ ఆనందం అనేది మొహంలో, తృప్తి ఆనందం అనేది మొహంలో కనిపించాలి. అప్పుడే నువ్వు నిజంగా భగవంతుని మార్గంలో ఉన్నట్లు అనమాట. సో ఇవన్నీ డిఫరెంట్ స్టేజెస్ మన పైకి వెళ్ళడానికి. ఓకేనా, ఇందులో లాస్ట్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి, అవి చదువుతాను. ఇవన్నీ కూడా 2-3 లెక్చర్స్ ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా మాయా అనే సబ్జెక్ట్ పైనే ఉంటుందన్నమాట. లాస్ట్లో స్వామీజీ చెప్తున్నారు, హీ హూ సీస్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ మ్యానిఫోల్డ్నెస్ దట్ వన్ రన్నింగ్ త్రూ ఆల్, ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ డెత్ he who finds that one infinite life, and in this world of insentience and ignorance, he who finds that one light and knowledge, unto him belongs eternal peace, unto none else. అంటే ఇంకెవరికి కాదు, ఎవరిలో అయితే ఈ రకరకాల వస్తువుల మధ్య ఒకే వస్తువుని ఎవరు చూస్తారో, రకరకాల వస్తువు మధ్య ఒకే వస్తువుని అంటే భగవంతుడిని ఎవరు చూస్తారో, అలాగే ఈ ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది, ఈ నాశనం మధ్యలో లైఫ్ని ఎవరైతే చూడగలుగుతారో, అందులో కూడా లైఫ్ ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. మామూలుగా మనకు ఒక ఋతువులో, ఒక కాలంలో మొక్కల చెట్లు మొత్తం ఆకులన్నీ రాల్చేస్తాయి కదా. రాల్చేస్తూ ఉంటే రోజు మోడులాగా అయిపోతుంది మొత్తం. ఒక జస్ట్ ఎండిపోయిన ఒక కొమ్మ మిగులుతుంది మీరు చెట్లను చూస్తే కనుక. తర్వాత ఒక నెల పోయేటప్పటికి నెమ్మదిగా ఏమవుతుంది, అందులోంచి చిగుర్లు వస్తూ ఉంటాయి. అంటే ఎవరన్నమాట నిజంగా జీవితంలో ఆనందం పొందేవాళ్ళు ఎవరంటే, అలా మోడివారిపోయినటువంటి ఒక చెట్లు ఆ సమయంలో కూడా ఆకుపచ్చదనాన్ని ఇంకా వస్తుంది అనే ఆశతో జీవితాన్ని ముందుకు వెళ్ళాలన్నమాట మనం ఎప్పుడు కూడా.
అది లేకుండా ఎప్పుడైతే మన జీవితంలో కష్టాలు నిరాశ ఉందో అప్పుడు ఇంకా మనం డీలా పడిపోయి ఈ జీవితం అంతా ఇంతే అనుకోకూడదు. ఈవెన్ కష్టాల సమయంలో కూడా మీరు ఆనందంగా ఉండగలిగితే అదే నిజమైన జీవితం. అందుకే ఏంటంటే మనం ఎప్పుడూ కూడా జీవితంలో నెగిటివ్ సైడ్ ఏదైతే ఉందో దానిని కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నాకు వద్దు అంతా మంచిగా కావాలి, ఏదొచ్చి నాకు డిసీజు అంటే భయం, లేకపోతే డెత్ అంటే భయం, నెగిటివ్గా చాలా ఆస్పెక్ట్స్ మనకు వస్తూ ఉంటాయి. సో వాటిని మనం ఏంటంటే విజువలైజ్ చేసుకొని దీన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయాలి. మంచి ఎంత రియాలిటీనో చెడు కూడా అంతే రియాలిటీ ప్రపంచంలో. సో ఈ రెండింటిని మనం యాక్సెప్ట్ చేయగలిగినప్పుడే నిజంగా మనం భగవంతుణ్ణి అర్థం చేసుకున్నట్లు. ఇంతవరకు నేను ఆపుతున్నాను. మరి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. చాలా క్వశ్చన్స్ రావాలి మరి యాక్చువల్గా. పుస్తకం ఎవరిని అడుగుతారా? ఏమైంది? అసలు ఏం రాలేదా? అసలు డౌటే రాలేదు. నేను చెప్పిన చాలా విషయాలు చెప్పాను. నేను చెప్పినవి నచ్చలేదనో నాకు నచ్చలేదని కూడా చెప్పండి, నేను చెప్తాను. అప్పుడు ఇవి నావి కాదు, మా స్వామీజీ మాటలు కదా ఇవి. స్వామీజీ చెప్పినవి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఎంత లాజికల్గా అన్ని ఏళ్ల క్రితం ఎలా ఆలోచించారో చూడండి. కానీ తర్వాత కూడా ఈ మతం పేరుతో అన్ని రకాలంటే మంచి తొందరగా వ్యాపించదు, అదే ప్రాబ్లం. అలాగే స్వామీజీ ఎన్ని విషయాలు చెప్పారు తెలుసా? అన్ని మతాలు కలిసి ఒక విశ్వజనీన మతాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి మానవాళి ముందుకు వెళ్ళాలంటే. అలా ఏంటంటే ప్రతి మతంలోనూ కూడా మంచి చెడు రెండు ఉన్నాయి. సో మంచిని అంతటినీ తీసుకోవాలి ప్రతి మతంలో. హిందూ మతంలో ఉన్న మంచితనం ఏంటి? మంచి ఆస్పెక్ట్ ఏంటి? అన్ని మతాలని గౌరవించడం, అన్ని మతాలు కూడా సత్యమే. ఎందుకంటే ఎప్పుడు మీరు ఎక్కడైనా చూసారా హిందువులు వెళ్ళి ముస్లింలు చంపేశారు, లేకపోతే క్రిస్టియన్స్ చంపేశారు? ఎక్కడైనా చూసారా? చరిత్రలో ఎక్కడా కనిపించదు. ఎందుకంటే అన్ని మతాల్ని అలాగే గౌరవిస్తారు. అందుకే ఇక్కడ బాగుంటారు. మొన్న ఎవరో స్టేట్మెంట్ ఇస్తున్నారు, ముస్లిం ఒక ఆయన ఏమంటున్నారంటే పాకిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ కన్నా మేము ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ చాలా ప్రశాంతంగా మా ధర్మాన్ని మేము పాటించుకుంటూ ప్రశాంతంగా ఉన్నాము అని చెప్పారు. ముస్లిమ్స్ అందరూ చెప్తున్నారు. సో హిందూ మతంలో ఉన్నటువంటి ఈ సర్వధర్మ సమన్వయ భావాన్ని తీసుకోవాలి మనం. తర్వాత ఇస్లాంలో ఏముంది? బ్రదర్హుడ్. ఒకసారి ఇస్లాం ముస్లిం అనగానే వాళ్ళందరూ కూడా సోదరభావం, అందరూ కూడా ఒక్కటే. ఎక్కడ సామాజికమైనటువంటి భేదాలు ఉండవు అక్కడ. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళు అట్లా ఉండదు. సో ముస్లిమ్స్లో ఉన్నటువంటి సోదర భావాన్ని మనం తీసుకోవాలి అని చెప్తారు స్వామీజీ. ఇక క్రిస్టియానిటీ అన్ని మతాల్లో ఉంది సేవ, కానీ క్రిస్టియానిటీలో ఏంటంటే కొంచెం సేవాభావం అనేది చాలా డెవలప్ అయింది. సో ఈ విధంగా ఏంటంటే ఉన్న దాంట్లో నలుగురికి సేవ చేయడం. సో ఇలాగ అన్ని మతాల్లో ఉన్నటువంటి, అలాగే బౌద్ధంలో ఏముంది? అహింస. ఈ అహింస అనేది వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే మనిషి అన్నది చక్కగా ఎలాగైతే ఒక తుమ్మెద పువ్వుల్లో ఉన్నటువంటి మకరందాన్ని తీసుకొని అన్ని పువ్వుల్లో, అలాగే మనం కూడా మనిషిగా పుట్టిన తర్వాత ఎక్కడైనా సరే ఏ మతంలో మంచితనం ఉందో నేను నేర్చుకోవాలి. చెడు ఉన్నది మనం పక్కన పెట్టేద్దాం, వద్దు, దాన్ని చూడొద్దు మీరు. అలాగే ఏ మనిషిలో మంచితనం ఉందో అది తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని నేరోగా ఉండిపోకూడదు మనం ఎప్పుడు కూడా. అది మన ముందున్నటువంటి మంచి విషయాలను గ్రహిస్తూ మనం పైకి వెళ్ళాలి. అది మానవ జీవిత లక్ష్యం అన్నమాట. మరి ఇలాంటి భావాలు మీరు నలుగురికి చెప్పాలి, మీకు నచ్చితే కనుక నలుగురికి చెప్పాలి. ఇటువంటి అందరినీ కలిపేటువంటి భావాలు, విడదీసే భావాలు కాదు, కలిపేటువంటి భావాలు ఇవన్నీ కూడా స్వామీజీ చెప్పినవన్నీ కూడా. సరేనా? అయితే ఏ ప్రశ్న లేకపోతే ముగిద్దామా? ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.